వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఎస్పెషల్లీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఈ సమ్మర్ కి ఎలాంటి ప్యాకేజెస్ అందిస్తున్నారు అనే విషయాలు మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, మాకు సమ్మర్ వస్తుందంటే మంచి టూర్స్ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎలాంటి ప్యాకేజెస్ అందిస్తున్నారు? సో ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర సమ్మర్కి సంబంధించి బెస్ట్ ప్యాకేజ్ అంటే షిమ్లా మనాలి. షిమ్లా మనాలి. షిమ్లా మనాలి సూపర్. సో ఈ షిమ్లా మనాలి ట్రిప్ అనేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ సమ్మర్ గురించి అనేసి మ్యాక్సిమం ప్లాన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ రన్ అవుతూ ఉంటుంది ఈ ప్యాకేజ్. కానీ చాలా మంది ఎక్కువ వెళ్ళడానికి పబ్లిక్ ఇష్టపడేది ఎప్పుడు అంటే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ వీక్ వరకు వెళ్తారనమాట. ఓకే, అంటే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందండి? ఇక్కడ మనం కంప్లీట్ ఏప్రిల్ అనగానే ఫుల్ వేడి వచ్చేస్తుంది, ఎండలు బాగా ఉంటాయి కదా. అక్కడికి వెళ్తే కొన్ని ప్లేసెస్లో లైక్ ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాం. సో ఢిల్లీలో కొద్దిగా నార్మల్ ఉంటుంది. ఎప్పుడైతే మనం షిమ్లా, మనాలి అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్తామో కంప్లీట్ కూల్ వెదర్ అండి. మనం స్వెటర్స్ వేసుకొని అక్కడ తిరగాల్సినటువంటి స్టేజ్ ఉంటుందన్నమాట సమ్మర్లో కూడా. సూపర్. సో అందుకు కాబట్టి ఇక్కడ మనకున్న హాట్ వెదర్ నుంచి కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు అనమాట అక్కడికి వెళ్ళిపోతే. అందుకే సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఈ సమ్మర్లో కొంచెం లాంగ్ డిస్టెన్సెస్ ఇలా ట్రావెలింగ్ పెట్టుకుంటూ ఉంటారు, కూల్ ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కువ మంది షిమ్లా వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు. 3 nights 4 nights అలాగా ఓన్లీ షిమ్లా వెళ్ళి ప్లాన్ చేసుకుని అక్కడే ఉండి ఒక 3-4 days రిలాక్స్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంటారు అనమాట. ఓకే. సో అలాగా ఇప్పుడు మనం షిమ్లా మనాలి గురించి డిస్కస్ చేస్తే మన దగ్గర 8 nights 9 days ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సమ్మర్లో ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 10 to 15 బ్యాచెస్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ వాళ్ళకి అందించేస్తారు. సో అలాగే ఈ రోజు మన టాపిక్ కూడా అదే ఉంది కాబట్టి అసలు సిమ్లా మనాలిలో చూడదగ్గ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటంటారు? ఇందులో మనం ఏంటంటే ప్యాకేజ్ మేడం ఎక్స్క్లూజివ్గా ఢిల్లీ నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఢిల్లీ నుంచి. ఎందుకంటే మనకి ఢిల్లీకి అయితే ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా కనెక్టివిటీ అనేది ఈజీ ఉంటుంది అనమాట. ఎన్ని డేస్ ప్యాకేజ్ అండి ఇది కంప్లీట్గా 8 nights 9 days ఉంటుందండి. సో మనం ఇస్తున్న ప్యాకేజ్ ఏంటంటే విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నాం అనమాట. గెస్ట్ ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం, ఆన్వర్డ్ అండ్ రిటర్న్. ఢిల్లీ నుంచి కంప్లీట్గా టూర్ అంతా కూడా బై బస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఢిల్లీ నుంచి కురుక్షేత్ర వెళ్తాం. కురుక్షేత్రలో అక్కడ మనకు యుద్ధం జరిగినటువంటి నమూనాలు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. సో అక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినటువంటి ప్రదేశము, తర్వాత బ్రహ్మ సరోవరు, తర్వాత బాన్గంగా, భీష్ముడు హంపశయ్య మీద ఉన్నటువంటి ప్లేస్, భద్రకాళి టెంపుల్, ఇలాగ అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ మనము హిమాచల్ ప్రదేశ్ అంటే షిమ్లాకి ఎంటర్ అయిపోతాం అనమాట. సో షిమ్లాకి వెళ్ళిన తర్వాత షిమ్లాలో ఒక 2 nights మనం స్టే ఉంటాం అనమాట. ఎందుకంటే షిమ్లా మనకు కంప్లీట్ హిల్ మీద ఉంటుందన్నమాట. సో వన్స్ అక్కడికి మనం వెళ్తున్నాము, ఆ బార్డర్లోకి వెళ్ళాము అంటేనే ఆ చలిగాలులు వీచడం అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇమ్మీడియట్గా మనం ఈ కురుక్షేత్ర నుంచి వెళ్ళి ఒక 1 hour జర్నీ చేయగానే స్వెటర్స్ కానివ్వండి, షాల్స్ కానివ్వండి, బ్యాగ్స్లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ చేసి మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మనం షిమ్లాలో ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు అక్కడికి వెళ్ళి రిలాక్స్డ్గా మనం ఇచ్చేటువంటి హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే ఫుల్ డే షిమ్లా సైట్ సీయింగ్ అనేది ఉంటుంది అనమాట. మనకు అక్కడ షిమ్లా హిల్ స్టేషన్ ఏదైతే ఉందో అందులోనే హైయెస్ట్ పీక్ కుఫ్రీ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్కి మనం రీచ్ అవ్వాలి అనుకుంటే బస్సులో కొద్ది దూరం వెళ్తాము. దాని తర్వాత మళ్ళీ ఒక 2 to 3 kilometers మనం హార్స్ మీద వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ట్రెక్ చేయడం అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫ్యామిలీస్తో వెళ్ళినా లేకపోతే సీనియర్ సిటిజన్స్ అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చల్లని క్లైమేట్ అంటున్నారు కదా, చాలా చల్లగా ఉంటుంది అంటున్నారు. చిన్నపిల్లలు లేదంటే మరి ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చా? ఎవరైనా వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు మనకి జనవరిలో ఫిబ్రవరి వెళ్ళామనుకోండి, స్నోఫాల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్తే కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. బట్ ఏప్రిల్ మే జూన్లో మనకి ఇబ్బంది పడేంతగా క్లైమేట్ ఏమి ఉండదు, బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అక్కడ ఉన్నటువంటి వెదర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం సమ్మర్కి బాగా ఇక్కడ ఉన్నటువంటి హాట్ క్లైమేట్కి ఇబ్బంది పడుతుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చిల్ అయిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా కుఫ్రీ వెళ్ళిపోయి కుఫ్రీలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, అక్కడ కొన్ని అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా చేసుకొని ఆ రోజు మళ్ళీ షిమ్లాలో ఇంకేమన్నా బ్యాలెన్స్ లైక్ షిమ్లా సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మాల్ రోడ్ అని చెప్పనేసి షాపింగ్ ఏరియా ఉంటుంది. సో అది కూడా విజిట్ చేసుకొని ఆ రోజు కూడా షిమ్లాలోనే స్టే ఉంటాం అనమాట. సో దాని తర్వాత మళ్ళీ షిమ్లా నుంచి మనాలికి వెళ్తాం. మనాలి వెళ్ళిన తర్వాత మనాలిలో మనం 3 nights స్టే ఉంటామండి. సో మనాలి ఫస్ట్ డే వెళ్ళే రోజే మనం కుల్లీలో షాల్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. షాల్ చేసే ఫ్యాక్టరీ. సో షాల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి అనేసి లైవ్గా మనం వెళ్ళి చూసి ఏదన్నా పర్చేస్ చేయాలనుకున్న అక్కడ జెన్యూన్ ప్రోడక్ట్ అనేది అక్కడ దొరుకుతుంది, మనం పర్చేస్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మనం మనాలి వెళ్ళి 3 nights స్టే ఉంటాము.
సో ఫస్ట్ డే ఏంటంటే మనాలి లోకల్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ డే మనాలి నుంచి మనకు ఐస్ పాయింట్ అని చెప్పనేసి ప్రతి సీజన్కి ఒక ఐస్ పాయింట్ ఫిక్స్ చేస్తారనమాట అక్కడ లోకల్ గవర్నమెంట్. సో అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఐస్లో మనం ఎంజాయ్ చేస్తూ ఐస్ మీద చేయాల్సినటువంటి అడ్వెంచర్ రైడ్స్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ అడ్వెంచర్ రైడ్స్ అన్నీ. సో అవన్నీ చేసుకొని అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం చండీగఢ్కి వచ్చేస్తాం. సో చండీగఢ్లో కూడా ఒక నైట్ స్టే ఉండి చండీగఢ్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ ఢిల్లీకి వచ్చేస్తాం. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ మన ఐటినరీలో ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 8 nights 9 days టూర్ అనేది ఉంటుంది. ఇది మనం గ్రూప్ టూర్ కింద కన్సిడర్ చేసి ఫిక్స్డ్ డిపార్చర్ డేట్స్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే. ఇలా కాకుండా ఎవరైనా కస్టమర్స్ ఓన్లీ షిమ్లా మనాలిలో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఒక 5 days లో కానీ 6 days లో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ టైంని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎన్ని డేస్లో వాళ్ళకి కావాలన్నా సరే మనం కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు అంటున్నారు గ్రూప్ ప్యాకేజెస్ అని, అయితే గ్రూప్ కాకుండా వాళ్ళకి కొంతమంది ఫ్యామిలీస్ ఎక్కువ గ్రూప్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్, అలా వాళ్ళు సపరేట్గా వెళ్ళాలి ఓన్లీ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే కూడా మీరు కస్టమైజ్ చేసిస్తారా? ఎగ్జాక్ట్లీ అండి, కస్టమైజ్ చేసిస్తాము. వాళ్ళు ఒకవేళ 10 members వెళ్ళాలనుకున్నా, లేదు ఒకటే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి, కంప్లీట్ రిలాక్స్ అయ్యి రావాలి, అలా కావాలన్నా సరే మనం అరేంజ్ చేస్తాం అనమాట. సో గ్రూప్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రూప్లో వెళ్ళొచ్చు, లేదు కస్టమైజ్ చేసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ టైం పీరియడ్ని బట్టి ఐటినరీ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా ఇక్కడ వచ్చి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్స్తో డిస్కస్ చేస్తే మీకు టోటల్గా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ టూర్కి సంబంధించి. వీళ్ళకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిటీ ఇచ్చేసేసి వీళ్ళకి కావాల్సిన విధంగా ప్యాకేజ్ అనేది రీడిజైన్ చేసి వాళ్ళకి అందిస్తారనమాట. 8 nights and 9 days ప్యాకేజ్ అంటున్నారు, కొంచెం లాంగ్ ప్యాకేజే, మరి ప్రైస్ ఎలా ఉంటుందంటారు? విత్ ఫ్లైట్స్తో ఈ ప్రోగ్రామ్ వచ్చేసేసి 55,999 అండి. సో 56,000 ఉంటుందన్నమాట. ఇందులో మనము ఆన్వర్డ్ రిటర్న్ ఫ్లైట్ ఇస్తున్నాము, ప్లస్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ రిటర్న్ ఢిల్లీ వచ్చేంత వరకు వాళ్ళతో పాటు ఏసీ బస్సు ఉంటుంది. ప్రతి దగ్గరలో వాళ్ళకి మంచి లగ్జరీ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 times ఫుడ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో ఎక్కడ కూడా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఐటినరీ అంతా కూడా ముందే ప్లాన్ చేసేసి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ప్లేసెస్లో ఏం ఎంజాయ్ చేయాలనేది పూర్తిగా వాళ్ళకి ముందే డిస్క్రిప్షన్ ఇచ్చేసేసి నెక్స్ట్ డే వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు, వాటికి తగ్గట్టుగా మనం ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలి ఏంటి అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. ఇంత మంచి ప్యాకేజ్ మనకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, జశ్వంత్ గారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి షిమ్లా మనాలి టూర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అందించారు. అండ్ ప్యాకేజ్ గ్రూప్స్లో ఉంటుంది, కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి మీకు ఎలాంటి ప్యాకేజ్ కావాలి అనుకున్నా క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.